అత్తమ్మ ఏమన్నది, వద్దు నేను పెళ్ళి ఇంటి దగ్గర చేయను, ఆర్య సమాజ్లో మ్యారేజ్ చేస్తాను, సర్టిఫికేట్ వస్తుంది, రేపు పొద్దున నువ్వు వెళ్ళిపోయినా వీడు వెళ్ళిపోయినా మాకు ప్రూఫ్ ఉంటుంది అని చెప్పేసి ఆర్య సమాజ్లో మ్యారేజ్ చేసినారు మేడం. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా మా బావ మేడం ఫుల్ డ్రింక్ చేసి ఇంకా నన్ను ఫుల్ నాకు సతాయించడం మేడం. నా దగ్గర వచ్చి అసలు ఇట్లా గోడకు నించుంటే ఇట్లా చేతులు పెట్టి వస్తావా రావా, ఏంది చెప్పు, లేదంటే నీకు చంపేస్తా, నీ నోట్లో బట్టలు కుక్కుతా, అది దాన్ని చాలా ఇది చేసింది మేడం. నాకు టార్చర్ మేడం, అసలు చాలా ఫుల్. నేను అసలు బయట ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను మేడం ఇవన్నీ. సొంత బావ సెక్సువల్ హెరాస్మెంట్ కి ప్రెజర్ చేశాడు. అవును మేడం. మాకు ఎంట ముందు అడిగేటోళ్ళు ఎవరు లేరని ఆట ఆడుకుంటారు మేడం వాళ్ళందరూ కలిసి. మా ఆయన వచ్చి రెడ్డాన్లో చూసినాడు మేడం, నాకు సతాయించంగా గిడంగా చూసి ఒక్క మాట గిడంగా అనలేదు మేడం. ఎందుకు అట్లా వేస్తున్నాను కూడా అడగలేదు ఆయన. ఏంటి అన్నంటే గౌరవమా అన్నంటే భయమా? అన్నంటే భయం మేడం. కొడతాడు ఆయన, ఫుల్ కొడతాడు మేడం. మమ్మీగా నా గురించి ఫుల్ ఆలోచించి అక్కడ మూసాపేట బీచ్ దగ్గర ఊడుస్తుంది మేడం. ఊడుస్తుంటే బస్సు వచ్చి ఇక్కడ సైడ్ గుద్దిపోయింది మేడం. నా గురించి ఆలోచిస్తుంటే ఆమె అసలు వెహికల్స్ కూడా చూసుకోకుండా పని చేస్తుంది. ఇట్లా గుద్దిపోయింది. అందుకని నేను అసలు ఇంట్లో ఏం జరిగినా నేను చెప్పలేను మేడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఏ విషయం చెప్పలేదు మేడం. నేను ఇంత పెద్ద కర్ర తీసుకొని అది మధ్యలోకి చేరి అందులో ఫోన్ పెట్టి కిటికీల నుంచి పెట్టిండు మేడం. ఫోన్ అది కర్రతోటి ఫోన్ పెట్టిండంట. ఎవరు తీసేవాళ్ళు వీడియో? మా ఆయన కిటికీలో నుంచి వాళ్ళు పర్సనల్ గా పడుకున్న వీడియోలు ఈయన రికార్డ్ చేస్తూ ఉండేవాడు. ఎందుకు? వాళ్ళని బ్లాక్ మెయిల్ చేద్దామని. బ్లాక్ మెయిల్ కాదు మేడం, చూడడానికనే, జస్ట్ చూస్తాడు. ఇప్పుడు 14 years అమ్మాయి దొరికింది మేడం ఈయనకి. ఏది ఆగ్రాన్ అంట మేడం. వాళ్ళు బతకనికి వచ్చినారు ఇక్కడికి. తిప్పి చూపించిండంట, జాబ్ చూపించిండో ఏం చూపించిండో తెలియదు మేడం. 5 months బ్యాక్ ఈ అమ్మాయి పరిచయం, ఇక పూర్తిగా అమ్మాయి మైకోలో ఉన్నాడు. యాదగిరిగుట్ట పోయి 3 days ఉన్నాడు. ఉండి వచ్చేటప్పుడు పిల్లకి పెళ్లి చేసుకొని వచ్చిండు మేడం. మా ఆయన మారి నాతో ఉంటే నేను ఉంటాను మేడం. అంటే అక్కడ అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరిగినా నీకు పర్వాలేదా? పర్వాలేదు. మీ బావ వచ్చి నీ పక్కన పడుకున్నా నీకు పర్లేదా? నీకు శాపనార్థాలు పెట్టినా నీకు పర్లేదా? కొట్టినా పర్లేదు. ఇప్పుడు ఏం చేసినా పర్వాలేదు, ఆమె ఆయన దగ్గరికే పోతుందంట. మీ అమ్మ ఎప్పుడైనా కొట్టిందా? నేను కొట్టినా నిన్ను? కొడితే లైన్లో ఉంటావు, కరెక్ట్గా ఆలోచిస్తావు. నాన్న నువ్వు ఇప్పుడే నాకు మాట ఇచ్చావు, అవునా? ఇప్పుడే మాట ఇచ్చావా? లీగల్ సపోర్ట్ నేను చేస్తాను, నువ్వు ఏడవని అని చెప్పావు, ఇప్పుడే ఏడిస్తే అట్లాగా. ఏడవకు నాన్న, ఏడవ. అమ్మమ్మ అమ్మమ్మ కూర్చోండి తల్లి, కూర్చోండి.